మన జీవితంలో ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆర్డినరీగా కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయడానికి ఆయన సహాయం చేస్తాడు. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేస్తే మళ్ళీ మన జీవితం ఏమైపోతుందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇంతకు ముందులాగే అత్యంత సామాన్య స్థితికే మన జీవితము వచ్చివేస్తుంది. సంసోను జీవితమే దానికి ఒక చక్కని నిదర్శనం అని చెప్పుకోవాలి. ఇప్పుడు బంధించబడిన స్థితిలో సంసోను ఉన్నాడు, బలహీనమైన స్థితిలో సంసోను ఉన్నాడు, శత్రువుల చేత హేళన చేయబడుతున్న స్థితిలో సంసోను ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే హీ హిట్ రాక్ బాటమ్. ఇంకంతకన్నా దీనస్థితికి ఇంక వెళ్ళలేడండి, అంత దీనస్థితికి వెళ్ళిపోయింది సంసోను జీవితం. కానీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శాంసన్ స్టోరీ, సంసోన్ యొక్క చరిత్రలో ఒక మంచి విషయం ఏంటంటే, ఇక ఇంతకన్నా నా జీవితం దిగజారలేదు అంత స్థితికి సంసోను జీవితం వెళ్ళిపోయినా సంసోన్ ఒకటి నిర్ణయించుకున్నాడు. ఏమనంటే, ఈ స్థితిలో కూడా నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఐ విల్ క్రై అవుట్ టు గాడ్, ఐ విల్ కాల్ అపాన్ గాడ్. దేవునికి మొరపెట్టుకుంటా, దేవుడు తన కనికరం నా పట్ల. ఒకవేళ ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన నీ జీవితంలో ఇంతకన్నా భయంకరమైన స్థితి ఇంకెవరికి రాదేమో, ఇంకా నా జీవితంలో ఇంతకన్నా నేను దిగలేను, అంతవరకు దిగిపోయాను అన్న స్థితిలో నీ జీవితం ఉన్నా, సంసోను నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎంత భయంకరమైన స్థితికి, ఎంత దీన స్థితికి, ఎంత బలహీనమైన స్థితికి, ఎంత దౌర్భాగ్యమైన స్థితికి మన జీవితం దిగజారిపోయినా ప్రార్థన మాత్రం చేయొచ్చు.